గుడ్ మార్నింగ్ అందరికీ. హలో దోస్తులు, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలబ్బా. ఈజీ ప్రాసెస్లో పొయ్యి తడవకుండా ఎలాగో చూపించేస్తా. ఈ విషయం మాకు ఎప్పుడో తెలుసులమ్మ అంటారు, మీకు తెలుసు. నా స్టైల్లో చూపించేస్తా. మనం నైటు అన్నం తిన్న తర్వాత గిన్నెలు కడిగేస్తాం, అలాగే షింకును కూడా శుభ్రం చేసుకుంటాం, అలాగే పొయ్యిని కూడా డీప్ క్లీనింగ్ ఇలా పెట్టుకుంటే పొయ్యి రిపేర్ రాకుండా చాలా పనికొస్తుంది. మన ఇంట్లో స్టీల్ పనికిరాని గిన్నెలు ఉన్న, ప్లాస్టిక్ ఉన్న ఇలా బన్నర్ల మీద పెట్టుకోండి. బన్నర్ల మీద పెట్టినట్టయితే గ్యాస్ పొయ్యి తొందరగా రిపేర్ రాదు, తుప్పు పట్టదు, చాలా అంటే చాలా బాగుంటుంది. లిక్విడ్ ఉంటే లిక్విడ్, సోప్ ఉంటే సోపు, అట్లా పొయ్యిన బాగా క్లీన్ చేసేసుకొని అలాగే నేను స్వస్తిక్ వేసేసాను. స్వస్తిక్ వేసేసి చిన్న చిన్న ముగ్గులు పెట్టి అలాగే పసుపును పెట్టి అలాగ ఒక కుంకుమ బొట్లు పెట్టేసి, అబ్బా పొయ్యిని చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా. పొద్దున్నే పిల్లల క్యారేజీలు రెడీ చేయాలని వంటగదిలోకి పరిగెత్తుతాము. అట్లాగే ఒక 5 నిమిషాలు నైట్ కేటాయించి మనం కానీ ఇలా చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉండిద్దండి. మగోళ్ళు వంటగదిలోకి వచ్చి గబక్కన ఏదన్నా టీ పెట్టుకొని తాగాలన్నా ప్రశాంతంగా ఉండిద్ది. ఏమంటారు మరి? నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.